I started my career at 2015 స్టార్ట్ చేశాను. ఐ వాజ్ వెరీ ఫ్యాట్, 100 kgs ఉండే నేను. అందరు చూసి నవ్వుతుండే, నువ్వే మోడల్ అవుతావురా అని నవ్వుతుండే. వాళ్ళందరికీ ఆన్సర్ నేను వర్డ్స్లో కాకుండా యాక్షన్స్లో చూపించాలని 2018లో మిస్టర్ హైదరాబాద్ బెస్ట్ మోడల్ అవార్డు వచ్చింది నాకు. నేను ఎప్పుడు గివప్ ఇవ్వకుండా మెల్లిమెల్లిగా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేశాను. ఐ బిలీవ్డ్ ఇన్ మై సెల్ఫ్. అందుకే నేను ఇవాళ ఇక్కడ స్టాండింగ్ హియర్ టుడే. దెన్ మిస్టర్ ఇండియా అని ఒక గోల్ ఉండే, చలో మిస్టర్ ఇండియాకి వెళ్దాం. దానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? నాకు ఇనిషియల్లీ నాకు ఇంట్లో అంత సపోర్ట్ లేకుంటుండే వెన్ ఐ స్టార్టెడ్ మై మోడలింగ్ కెరియర్. సో నేనే ఒక నార్మల్ జిమ్లో స్టార్ట్ చేసి నాకు ప్యాషన్ ఉండే. సో ఐ స్టార్టెడ్ మై జర్నీ, వర్కౌట్ చేయడం స్టార్ట్ చేశాను. 6 monthsలో 20 kgs లాస్ చేసుకున్నా. ఇప్పుడు ఐఎమ్ డూయింగ్ మూవీస్, ఒక 2 movies చేస్తున్నాను, యాజ్ ఎ లీడ్ హీరోగా చేస్తున్నాను. రియలీ థ్యాంక్ఫుల్ టు యూ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఇంత ఓపెన్గా ఎప్పుడు మాట్లాడలే. ఇంటర్వ్యూస్లో కూడా నేను ఏదో కొంచెం చెప్తుండే, బట్ ఇంత స్ట్రగుల్, ఇంత నేను ఫేస్ చేసింది ఏదో ఇప్పటి వరకు చెప్పలేదు. Please have a huge round of applause. Thank you. So before we present award, we like to have a few sharing of your life. Kalyan garu, I would like to thank you first for inviting me ikkadiki. And you are doing a fabulous job. ఇంత మందిని ఇక్కడ కూర్చోబెట్టి మోటివేట్ చేయాలంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. ఇందులో ఒక 50-100 మంది చేంజ్ అయినా ఐ థింక్ దట్స్ ఏ సక్సెస్ టు యూ అనుకుంటా. మీకు అది దట్ గివ్స్ యూ హ్యాపీనెస్ అనుకుంటా. సో వెల్, ఇప్పుడు నా గురించి చెప్పాలంటే నేను తెలిసిన వాళ్ళకి ఐ టాక్ వెరీ లెస్, చాలా తక్కువ మాట్లాడతాను నేను. బట్ చాలా పెద్ద లెక్చర్ ఏమి ఇయ్యాను, చిన్నగా షార్ట్గా నా ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మై లైఫ్ ఎలా అయ్యింది అనేది నేను చెప్తాను. ఇప్పుడు ఐ స్టార్టెడ్ మై కెరియర్ అట్ 2015లో స్టార్ట్ చేశాను. ఐ వాజ్ వెరీ ఫ్యాట్, 100 kgs ఉండే నేను. అందరు చూసి నవ్వుతుండే, నువ్వే మోడల్ అవుతావురా అని నవ్వుతుండే. వాళ్ళందరికీ ఆన్సర్ నేను వర్డ్స్లో కాకుండా యాక్షన్స్లో చూపించాలని 2018లో మిస్టర్ హైదరాబాద్ బెస్ట్ మోడల్ అవార్డు వచ్చింది నాకు. బట్ అంత ఈజీగా ట్రాన్స్ఫార్మ్ అనేది అంత ఈజీగా అవ్వలే నాకు. సో ఐ వాజ్ వెరీ ఫ్యాట్, చెప్పాను కదా, 100 kgs ఉండే. సో 100 kgs నుంచి ఎలా స్టార్ట్ చేయాలి జర్నీ? మోడల్ అవ్వాలంటే ఏమేమి కావాలి? ఐ యూస్ టు డూ లాట్ ఆఫ్ హోంవర్క్. చిన్నప్పుడు స్కూల్లో టీచర్స్ హోంవర్క్స్ ఇస్తుండే, ఎందుకు ఇస్తుండేనో అర్థం కాకైతే ఎందుకు ఇస్తారు హోంవర్క్ అనిపించేది. బట్ నేను హోంవర్క్ చేసేటప్పుడు మోడల్ అవ్వాలనుకున్నప్పుడు నాకు నచ్చింది నేను చేస్తున్నప్పుడు హోంవర్క్ అంటే ఎంత ఇష్టంతో చేస్తుండే అంటే, అచ్చా మోడల్ అవ్వాలంటే హోంవర్క్లో ఏముంటుంది, అసలు హైట్ ఎంత ఉండాలి, బాడీ ఎలా ఉండాలి, పోజింగ్ ఎలా చేయాలి, వాకింగ్ ఎలా చేయాలి అనే ఇలాంటి థింగ్స్ని చాలా ఇష్టంగా హోంవర్క్ చేసేవాడిని. ఐ యూస్ టు లవ్ మై హోంవర్క్. బట్ స్కూల్లో ఉన్నప్పుడు టీచర్ ఇస్తే ఎప్పుడు హోంవర్క్ ఇస్తుంది భయమే, ఎవరు చేస్తారని చెప్పి మనం ఆడుకుంటుండే. బట్ నీకు నచ్చిన థింగ్ చేస్తున్నప్పుడు, హోంవర్క్ చేసేటప్పుడు యూ లవ్ టు డూ ఇట్. సో అలా హోంవర్క్ చేస్తూ ఐ స్టార్టెడ్ లెర్నింగ్. అంత యూట్యూబ్ నుంచి చూసి నేర్చుకున్నాను నేను మోడలింగ్ ఎలా చేయాలి, వాకింగ్ ఎలా చేయాలి, పోజింగ్ ఎలా చేయాలి, హౌ టు గెట్ ఇన్ టు ఇండస్ట్రీ, మోడలింగ్ ఇండస్ట్రీలోకి ఎలా రావాలి అని. సో యూట్యూబ్ హెల్ప్ మీ ఎ లాట్. అలానే ఐ థింక్ వేణు కళ్యాణ్ గారి మోటివేషన్ స్పీచ్ కూడా మీ అందరికి కూడా హెల్ప్ చేస్తుంది అనుకుంటున్నాను. సో యూట్యూబ్ ద్వారా ఏం నేర్చుకుంటారు, ఏమవుతాం అని మాత్రం అంత ఈజీగా లైట్ తీసుకోవద్దు. Because of YouTube, I'm standing here today. I proudly say that. So I started my journey, homework చేస్తూ I learned a lot of things, and I was very fat. Na first fashion week చేస్తున్నప్పుడు I was so fat. అందరు టాప్ మోడల్స్ తో వాక్ చేస్తుండే. Everyone was laughing at me. వీడు ఇంత లావు ఉన్నాడు, వీడే మోడల్ అవుతాడు అని. దాన్ని నేను లైట్ తీసుకోలే వాళ్ళు నవ్వుతున్నప్పుడు. ఐ కేమ్ బ్యాక్ హోమ్, కూర్చున్న వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారు నా గురించి, నాలో తప్పేముంది చూసుకున్నా. ఐ లుక్ ఎట్ మై సెల్ఫ్ ఇన్ ద మిర్రర్. నాకు నేను మిర్రర్లో చూసుకుని జస్ట్ ఐమ్ ఫ్యాట్, ఐ యాక్సెప్టెడ్. ఇక ఎలా తగ్గించాలి అని నాకు ఇనిషియల్లీ నాకు ఇంట్లో అంత సపోర్ట్ లేకుంటుండే వెన్ ఐ స్టార్టెడ్ మై మోడలింగ్ కెరియర్. సో నేనే ఒక నార్మల్ జిమ్లో స్టార్ట్ చేసి నాకు ప్యాషన్ ఉండే. సో ఐ స్టార్టెడ్ మై జర్నీ, వర్కౌట్ చేయడం స్టార్ట్ చేశాను. 6 monthsలో 20 kgs లాస్ చేసుకున్నా. ఒక ప్రాపర్ షేప్కి వచ్చాను. బాడీ షేప్కి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, బాడీ వచ్చింది, ఫోటోషూట్ కావాలి అంటే ఐ నీడ్ టు లుక్ ఆఫ్టర్ ఫోటోగ్రాఫర్స్.
ఫోటోషూట్ మంచి ఫోటోషూట్ చేసుకోవాలంటే మంచి పైసలు కావాలి. నా దగ్గర అంత పైసలు లేకుండే. ఫ్రెండ్షిప్ చేసిన ఫోటోగ్రాఫర్స్తో, హోంవర్క్ చేసిన, మళ్ళీ ఒక మోడల్ ఫోటో ఎలా ఉంటుంది, ఎలా ఉంటే మోడల్ పోర్ట్ఫోలియో అవుతుంది అని చెప్పేసి హోంవర్క్ చేశాను. ఓకే, సేమ్ ఫోటో కాపీ చేసుకుని నా ఫ్రెండ్ దగ్గర తీసుకెళ్ళి నాకు ఇలాంటి ఫోటో తీసిపెట్టరా ప్లీజ్ అని ఐ యూస్ టు రిక్వెస్ట్ హిమ్. ఎప్పుడు సండే, ఎవ్రీ సండే రాగానే వాడి దగ్గరికి వెళ్ళిపోయి నాకు ఇలాంటి ఒక ఫోటో, నెక్స్ట్ సండే ఇలాంటి ఒక ఫోటో, నెక్స్ట్ సండే ఇలాంటి ఒక ఫోటో, అలా ఐ మేడ్ మై ఓన్ పోర్ట్ఫోలియో. దాని తర్వాత ఐ స్టార్టెడ్ సెండింగ్ టు ఎవ్రీ వన్. ఇక్కడ మోడల్ ఆడిషన్స్ కనిపిస్తే, ఇక్కడ మోడల్ కావాలి, మోడల్ వాంటెడ్ ఫర్ డిజైనర్ షూట్, మోడల్ వాంటెడ్ ఫర్ ఫ్యాషన్ వీక్, ఇక్కడ కనిపిస్తే అక్కడ ఫోటోలు పంపించడమే. లక్కీగా ఒక ఫ్యాషన్ వీక్ తగిలింది నాకు. చలో ర్యాంప్ మీద ఒక ఫోటో దొరుకుతుంది. ఈ ఫోటో దొరికింది, ఇప్పుడు ఈ ఫోటో దొరికింది, నెక్స్ట్ ఏం చేయాలి? అలా ఇందాక సార్ అంటున్నట్టు గోల్స్ పెట్టుకోవాలంటారు కదా, ఎవ్రీ గోల్ ఒక్కొక్క గోల్ పెట్టుకోవాలి, ఒక్కొక్క స్టెప్ ఎత్తు ఉండాలి. సో ఎవ్రీ స్టెప్ పెట్టుకుని ఒక గోల్ పెట్టుకుని ఈ ఇయర్ ఇంకొన్ని మంచి ఫ్యాషన్ వీక్స్ వర్క్ చేయాలి, నెక్స్ట్ ఇయర్ ఇంకొన్ని మంచి యాడ్స్ చేయాలి, నెక్స్ట్ ఇయర్ ఇంకొన్ని డిజిటల్ యాడ్స్ చేయాలి, నా హోర్డింగ్స్ చేయాలి, నా హైదరాబాద్లో మొత్తం నా హోర్డింగ్స్ కనిపించాలి, నా ఫొటోస్ కనిపించాలి అని ఎవ్రీ గోల్ పెట్టుకున్నాను. ఒక్కొక్క గోల్ మెల్లిమెల్లిగా రీచ్ అయ్యాను. బట్ ఇట్ టుక్ మీ టైం. బట్ నేను ఎప్పుడు గివప్ ఇవ్వలేదు. గివప్ ఇవ్వకుండా మెల్లిమెల్లిగా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేశాను. ఐ బిలీవ్డ్ ఇన్ మై సెల్ఫ్. అందుకే నేను ఇవాళ ఇక్కడ ఐఎమ్ స్టాండింగ్ హియర్ టుడే. సో ఇక్కడ గివప్ ఇవ్వకుండా ఐ ట్రైడ్. మోడలింగ్లో ఐ గాట్ మంచిగా. దెన్ మిస్టర్ ఇండియా అనే ఒక గోల్ ఉండే. చలో మిస్టర్ ఇండియాకి వెళ్దాం. దానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? అగైన్ యూట్యూబ్, అగైన్ హోంవర్క్. సో హోంవర్క్ అనేది చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీకు ఏదైనా ఇష్టం ఉంటే ప్రాక్టీస్ ఇట్. డూ ఇట్ లాట్ ఆఫ్ టైమ్స్. ప్రాక్టీస్ చేయండి, దాన్ని 2-3 times చేయండి. మీకు ఫ్రీ టైంలో దాని గురించి చదువుతూ ఉండండి. దట్ హెల్ప్స్ యూ లాట్. సో మిస్టర్ ఇండియా వెళ్దాం అనుకున్నా, ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి అని మళ్ళీ హోంవర్క్ చేశాను, మళ్ళీ స్టార్ట్ చేశాను ప్రిపరేషన్ అంతా. సో ఐ గాట్ హైదరాబాద్ బెస్ట్ మోడల్ ఇన్ 2018, మిస్టర్ ఇండియా బెస్ట్ మోడల్ ఇన్ 21లో వచ్చింది. సో నెక్స్ట్ ఏం చేయాలి? సో 21 వరకు మోడలింగ్ అయిపోయింది. ఇక నెక్స్ట్ ఏం చేద్దాం? ఇక మోడలింగ్ చేస్తే ఎక్కువ రికగ్నేషన్ లేదు, ఎవరు గుర్తుపట్టాడు. ఎవడో మోడల్స్, అరే ఈయన మంచి మోడల్, ఈయన యాడ్ చేసిండు, అది చేసిండు. అదే యాక్టర్ అనుకో, అరే ఆ సినిమాలో దోస్త్ క్యారెక్టర్ చేసిండు, ఈయన ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ చేసిండు, రికగ్నేషన్ మంచిగా వస్తుంది. సో మోడల్గా ఐ వాజ్ నాట్ సో సాటిస్ఫైడ్. యాక్టింగ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి మిస్టర్ మజ్ను, వెంకీ మామ, రాగాలి 24 గంటలు, 3 రోజెస్, ఇలా చిన్న చిన్న క్యారెక్టర్స్ చేయడం స్టార్ట్ చేసిన. దట్ ఆల్సో నాట్ గివింగ్ మీ హ్యాపీనెస్. చలో ఈ రికగ్నేషన్ కూడా సరిపోతలేదు, బిగ్ బాస్ చూద్దాం, బిగ్ బాస్లో ట్రై చేద్దాం అని చెప్పి ఎవ్రీ ఇయర్ గోల్ పెట్టుకున్నా. బిగ్ బాస్ అనే గోల్ కూడా పెట్టుకున్నాను నేను. బిగ్ బాస్ ట్రై చేసిన, బిగ్ బాస్లో వచ్చింది. సో నెక్స్ట్ గోల్ ఏం పెట్టుకున్నా? మూవీస్. ఇప్పుడు ఐఎమ్ డూయింగ్ ఏ మూవీస్, ఒక 2 movies చేస్తున్నాను, యాజ్ ఎ లీడ్ హీరోగా చేస్తున్నాను. వెరీ సూన్ ఇట్స్ గోనా బి రిలీజ్డ్. సో ఇంతసేపు కూర్చొని వింటుంటే ఐ వాజ్ లైక్, వచ్చే ముందు నాకేం సెట్ అవుతుంది ఈ మోటివేషనల్ స్పీక్ అనుకున్నా. బట్ ఇట్ హెల్ప్. నేను ఏమైతే ప్లాన్స్ పెట్టుకున్నానో అలాంటి ప్లాన్స్ ఉండే. ఎవ్రీ గోల్ స్టెప్ బై స్టెప్ వెళ్ళడము, యూ నీడ్ టు వర్క్ ఆన్ ఇట్ అనేది సార్ చెప్తుంటే ఐ వాజ్ లైక్, ఇది కూడా మనకు కూడా కనెక్ట్ అవుతుంది భయ్యా. సో సార్ చెప్తుంది కరెక్టే అనిపించింది. సో సార్, ఐ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఇంత ఓపెన్గా నేను ఓపెన్గా ఎప్పుడు మాట్లాడలే. ఇంటర్వ్యూస్లో కూడా నేను ఏదో కొంచెం చెప్తుండే, బట్ ఇంత స్ట్రగుల్, ఇంత నేను ఫేస్ చేసింది ఏదో ఇప్పటి వరకు చెప్పలేదు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు ఇవ్వడానికి ఐ లైక్ టు ఇన్వైట్ జిఎస్ సార్ కంపెనీ ఎండి నారాయణ సార్. ప్లీజ్ విత్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ లెట్స్ వెల్కమ్ నారాయణ సార్. సార్ సార్ అవార్డ్ ఆల్సో. ప్లీజ్ షేర్ యువర్ లైఫ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఇప్పటివరకు మీరు మాది విన్నారు, వీళ్ళని కూడా చూసారు, బట్ మీరు ఈ పొజిషన్కి రావడానికి అంత సింపుల్ కాదు ఎవరు కూడా. Let's welcome Kevu Karthik along with his team. I thoroughly enjoyed the performance, Kevu. I think one of your best performances, Karthik. అమ్మమ్మ ఆగు, జబర్దస్త్ చూస్తావా? చూస్తా. దాంట్లో కెవు కార్తిక్ స్కిట్లు చూస్తావా? చూస్తా. చూసినప్పుడు నీకేమనిపిస్తుంది? ఈ రోడ్డు మీద బూస్ట్ ఏంటి? బూస్ట్ అది బూస్ట్ కాదు సార్, మట్టి. ఓ
ఇండియాలో ఇంకా మట్టి ఉందా? మీలాంటి మట్టిగాళ్ళే ఉన్నప్పుడు మట్టి ఉండదా? మార్కెట్ హీరో. ఏం మార్కెట్ ఉందిరా నీకు? చేపల మార్కెట్. ఇంతకీ మీరు అమెరికాలో ఏం చేస్తా ఉంటారు? సాఫ్ట్వేర్ కార్లు రిపేర్ చేస్తుంటారు. ఏంటి సాఫ్ట్వేర్ అంటే ల్యాప్టాప్ ముందు పట్టుకొని వర్క్ చేస్తా ఉంటారు కదా? అంటే కార్లో ల్యాప్టాప్ ఉంటుంది, నేను కింద వర్క్ చేస్తుంటా. కేవు కార్తిక్, అమ్మో మీ టీమ్ ప్రాదిని, శాంతి అండ్ నరేష్, అబ్బా మార్కెట్ ఉన్న స్కెట్ అంటే ఇదే.